నమస్కారం బీసీఎన్ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు। ఈ రోజు సమాజంలో ప్రతి ఒక్కరూ కొత్త ఆశలతో ఆశయాలతో మరియు మక్కువతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తారు। ప్రతి సంవత్సరం చైత్రమాసం పాడ్యమి తిథి రోజున ఉగాది పండుగను జరుపుకుంటారు। ఉగాదిలో ఉ అంటే ప్రారంభం మరియు గాది అంటే కాలం। ఇది కొత్త సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తుంది। ఈ రోజు సమాజంలో ప్రతి ఒక్కరూ కొత్త ఆశలతో ఆశయాలతో మరియు మక్కువతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తారు। ఉగాది పండుగ రోజు ప్రతి ఒక్క ఇంట్లోనూ ప్రత్యేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి। పూర్వీకుల ఆశీస్సులు పొందడమే కాకుండా కుటుంబంలోని అందరూ పెద్దవారితో కలిసి పంచాంగ శ్రవణం పఠిస్తారు। అంతేకాకుండా కొత్త సంవత్సరంలో వచ్చే ఆనందాలు శాంతి మరియు విజయాలను పొందాలని కోరుకుంటారు। ఉగాది రోజు చేసే ఉగాది పచ్చడికి ఒక ప్రత్యేకత ఉంటుంది। ఈ ఉగాది పచ్చడిని తీపి, పులుపు, కారం, ఉప్పు, చేదు, వగరు వంటి 6 రుచులతో తయారు చేస్తారు। వీటిల్నే షడ్రుచులు అని అంటారు। ఈ ఉగాది పచ్చడి తయారీ విధానం మరియు ఈ షడ్రుచుల విశిష్టత గురించి ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా మాజీ మహిళా కమిషన్ సభ్యురాలు మరియు ప్రముఖ హోమియో వైద్యురాలు శ్రీమతి సిరిగినేడి రాజ్యలక్ష్మి గారిని అడిగి తెలుసుకుందాం। నమస్తే మేడం। నమస్తే అండి। ముందుగా మీకు విశ్వవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మేడం। మీకు విశ్వవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ముందుగా, అదేవిధంగా బీసీఎన్ ప్రేక్షకులకు కూడా నా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। థ్యాంక్ యూ సో మచ్ మేడం। ముందుగా మిమ్మల్ని ఇలా పర్సనల్గా ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం। అలాగే ఎలా ఉన్నారు, బాగున్నారా మేడం? చాలా బాగున్నానండి। ఈ విశ్వాసనామ సంవత్సరంలో ఇంకా బాగుండాలని చెప్పి నేను ఆ దేవుని కోరుకుంటున్నాను। నేనే కాదు, ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను। మీరు ఒక ఫేమస్ వెల్ నోన్ పొలిటీషియన్గా మా అందరికీ తెలిసినవారా మేడం? కాకపోతే ఈరోజు ఈ ఇంటర్వ్యూ ద్వారా మీ గురించి, మీ పర్సనల్ లైఫ్ గురించి మేము ఇంకా తెలుసుకోవాలని అనుకుంటున్నాము। సో మీ పర్సనల్ లైఫ్ గురించి మా ప్రేక్షకులకు మా కోసం ఒక చిన్న ముక్కలో చెప్తారా? తప్పకుండా, థ్యాంక్ యూ। నేను డాక్టర్ రాజ్యలక్ష్మి సిరిగినేడి, మేము నర్సాపురంలో ఉంటాము। అంటే నా నేటివ్ వచ్చి విజయవాడ। మా ఫాదర్ ఎయిర్ ఫోర్స్లో చేసేవాళ్ళు। చాలా గారాబంగా పెరిగాను। కానీ ఈ స్పీకింగ్ స్కిల్స్ కానీ ఇవన్నీ కూడా మా ఫాదర్ నాకు రోల్ మోడల్। అలాగే మా అమ్మగారు కూడా వాళ్ళ దగ్గరించి నేర్చుకున్న విలువలు ఈ రోజున నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చినాయి। కాబట్టి ఎప్పుడైనా నేను ఏ స్టేజ్కి వెళ్ళినా కూడా మా అమ్మ మా నాన్న మటుకు బాగా గుర్తు చేసుకుంటూ ఉంటాను। ఎందుకంటే ఈరోజు నా పిల్లలకు కూడా నేను ఆ విలువలు నేర్పించడానికి నాకు అవకాశం కల్పించారు వాళ్ళు। తర్వాత నేను ఒక హోమియో డాక్టర్ని। నా హస్బెండ్ కూడా హోమియో డాక్టరే, డాక్టర్ రమేష్। అలాగే మా బాబు వచ్చి డాక్టర్ సత్యభూషణ్, తను ఎంబీబీఎస్ కంప్లీట్ చేశాడు, ఇప్పుడు పీజీకి ప్రిపేర్ అవుతున్నాడు। మా చిన్నబాబు వచ్చి బీటెక్ 3rd ఇయర్। తర్వాత మా అమ్మ నాన్న పేరు మీద సనారా ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ కూడా పెట్టడం జరిగింది నేను। అంటే వాళ్ళ గుర్తుగా, ఏంటంటే మా ఫాదర్ కూడా ఎక్కువ సర్వీస్ చేస్తూ ఉండేవాళ్ళు। ఆయన్ని గుర్తు చేసుకుంటూ నేను కూడా సనారా ఫౌండేషన్, అంటే మా నాన్నగారి పేరు సత్యనారాయణ, మా అమ్మగారి పేరు రమణమ్మ, వాళ్ళిద్దరి పేర్లు కలిసేటట్టు సనారా ఫౌండేషన్ అని పెట్టి ఆ ఫౌండేషన్ పేరు మీద కూడా నేను కార్యక్రమాలు చేయటం జరుగుతుంది ఈ రోజున। ఆ సర్వీస్ ఆ ప్రోగ్రామ్సే కాకుండా నేను హోమియో డాక్టర్గానే కాకుండా తర్వాత కాపు వనితా క్లబ్, అంటే యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ క్లబ్ ఒకటి ఉంది, ఆ క్లబ్లో వనితా క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్గా కూడా నేను ఉన్నాను। దానికి రకరకాల సేవా కార్యక్రమాలు, అంటే కాపు వర్గానికే కాకుండా అన్ని వర్గాల వారికి కూడా సేవలు అందించడానికి ఈ యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్ ముందుంటుంది అన్నమాట। అదేవిధంగా ఇంకా అదే కాకుండా రకరకాల సర్వీస్ ప్రోగ్రామ్స్ లయన్స్ క్లబ్లో కూడా నేను ఉండటం జరిగింది। లయన్స్ క్లబ్లో రీజన్ చైర్పర్సన్గా కూడా చేశాను, దాని ద్వారా కూడా నేను సర్వీసెస్ అందజేస్తున్నాను। అదేవిధంగా ఉమెన్ కమిషన్ మెంబర్గా చేశాను ఒకప్పుడు। ఉమెన్ కమిషన్ మెంబర్గా చేసినప్పుడు మహిళలకు ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చేవాళ్ళు, వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేదాన్ని। కానీ ఈ రోజుకి కూడా వాళ్ళ నా దగ్గర రావడం జరుగుతుంది ఎంతోమంది। గూగుల్లో చూసుకొని నెంబర్ చూసుకొని వస్తూ ఉంటారు, మేడం నాకు న్యాయం చేయండి అని। నా వరకు నేను ఎంతవరకు న్యాయం చేయగలను అంతవరకు న్యాయం చేయటం జరుగుతూ ఉందన్నమాట। ఒక చాలా గ్రేట్ పర్సనాలిటీ అని తెలిసింది మేడం।
సో మీరు ఒక డాక్టర్ కాబట్టి సో చూడ్డానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు మేడం. మా ప్రేక్షకుల కోసం ఏమన్నా కొన్ని బ్యూటీ టిప్స్, హెయిర్ కేర్ టిప్స్ కానీ లేకపోతే స్కిన్ కేర్ టిప్స్ కానీ షేర్ చేసుకుంటారా? ఓకే, తప్పకుండా. ఏంటంటే నేను ఎక్కడికైనా ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు పిల్లల్ని అడుగుతూ ఉంటాను, జుట్టు ఎంతమందికి ఊడటం లేదు అని అడుగుతాను. ఇంతమంది ఊడుతుంది అని అన్నాను, ఎందుకంటే ఊడుతుంది అంటే అందరూ చేతులు ఎత్తుతారు. ఊడటం లేదు అని అడిగితే ఒక్కళ్ళు కూడా చేతులు ఎత్తట్లేదు. అంటే దాని అర్థం ఏంటి, హోల్ అందరికీ కూడా జుట్టు ఊడుతుందని అర్థమైంది. దాన్ని బట్టి వాళ్ళందరికీ కూడా నేను టిప్స్ ఇస్తూ ఉంటాను. వాళ్ళు పాటించి మేడం మా హెయిర్ ఇప్పుడు బాగుందని కూడా చెప్తున్నారు చాలామంది. దానికి ఒకటేనండి, ఈ రోజున ఈ ఫాస్ట్ సమాజంలో ఇంత స్పీడ్గా మన ఫాస్ట్ లైఫ్ అయిపోయింది. మనం మన గురించి కాకుండా ఎదుటోళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం కదా, ఎక్కువ ఆలోచిస్తున్నాం. ముందు మన గురించి మనం ఆలోచించుకోవాలి, మన లైఫ్ గురించి ఆలోచించుకోవాలి. మన అమ్మ నాన్న, మన పిల్లలు, మన భర్త, మన గురించి మన వరకు ఆలోచించి ఇల్లు చూడు ఇల్లాలను చూడని అన్నారు. మరి ఫస్ట్ మన వరకు ఎంతవరకు సక్సెస్ అయిన తర్వాత మనం బయటికి వెళ్ళాలి. కానీ చాలామంది ఏంటంటే మన గురించి ఆలోచించి బయట వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచనలు, వాళ్ళేం చేస్తున్నారు వీళ్ళేం చేస్తున్నారు అనేసరికి ఆలోచనలు ఎక్కువైపోయి ఈ రోజున హెయిర్ ఫాలింగ్ కూడా ఎక్కువైపోతుంది. పిల్లలకు కూడా అంతే కదా, వాళ్ళు ఏం చదువుతున్నారా అనేది వాళ్ళు ఆలోచించట్లేదు. బయట ఎవరు సెల్ ఫోన్ కొన్నారా, లేకపోతే ఎవరు బైక్ కొన్నారా, అట్లాంటి బైకు సెల్ ఫోన్ మనం కొనుక్కుందామా లేదా, మన అమ్మల్ని మన నాన్నని ఎంతవరకు మనం పీడించి మనం కొనుక్కుందామని చూస్తున్నారు పిల్లలు ఈ రోజున. మరి అలాంటప్పుడు ఈ ఆలోచనలు ఎక్కువైపోయినప్పుడు హెయిర్ ఫాలింగ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ స్కాల్ప్ వేడెక్కిపోయి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ ఆలోచనలు తగ్గించండి, బయట వాళ్ళ గురించి ఆలోచనలు తగ్గించండి, మీ గురించి ఆలోచన చేయండి. ఎక్కువగా మీరు లైఫ్లో ఎలా డెవలప్ అవ్వాలో ఆలోచించండి. అంతేకాకుండా మజ్జిగ ఎక్కువ తాగాలి, అదేవిధంగా కొబ్బరి ఎక్కువ తినాలి. ఇప్పుడు క్యాండిడేట్స్ కొబ్బరి తింటారు కదా, వాళ్ళ కర్రీస్ కూడా కొబ్బరి నూనె కోకోనట్ ఆయిల్తో చేస్తారు. కాబట్టి వాళ్ళ ఎన్ని బారాటి జుట్లు చక్కగా నల్లగా నిగనగలాడుతూ ఉంటాయి. కాబట్టి మనకు కూడా అంత మంచి హెయిర్ రావాలి అంటే కనుక తప్పకుండా కొబ్బరి మనం పిల్లలు కానీ ఏదైనా దేవుడి దండం పెట్టుకొని కొబ్బరికాయ వారానికి ఒకసారి కొబ్బరికాయ కొడతా ఉంటాం. దాంట్లో ఆ కొబ్బరి ఏదో ఒక రూపంలో తీసుకుంటే కనుక చాలా చక్కగా మన హెయిర్ అనేది మంచిగా ఉంటుంది. ఎంతో చక్కగా మీ గురించి ఎంతో చక్కగా చెప్పారు. అలాగే ఏదైనా బ్యూటీ టిప్స్ చెప్పమంటే బ్యూటీ టిప్తో పాటు ఒక మంచి సందేశాన్ని కూడా మొత్తం యూత్కి అందరికీ అందించారు మేడం. అలాగే ఇప్పుడు సమ్మర్ సీజన్ వస్తుంది, అంటే ఇంకా మార్చిలోనే ఇంత హీట్ ఎక్కువగా ఉంది, నెక్స్ట్ ఏప్రిల్ మే నెలలో ఇంకా హీట్ పెరిగిపోతుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఏమైనా సమ్మర్ టిప్స్ ఏమైనా షేర్ చేసుకుంటారా మేడం? తప్పకుండా. ఎందుకంటే ఈరోజు మీరు అన్నట్టు బాగా మార్చి కదా, ఫిబ్రవరి నుంచి మనకి ఎండలు బాగా పెరిగిపోయి ఎక్కువగా మన వాళ్ళందరూ కూడా ఈ వేసవి తాపాన్ని తట్టుకోలేక కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగేస్తున్నారు ఈ రోజున. ఆ కూల్ డ్రింక్స్ మూలాన చాలామంది తెలియట్లేదంటే కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగితే తప్పకుండా ఇన్ ఫ్యూచర్లో వాళ్ళకి డయాబెటీస్ తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాంతో మంచినీళ్ళు, చక్కటి మంచినీళ్ళు కాచి చల్లార్చిన మంచినీళ్ళు కుండలో పోసుకొని ఆ కుండలో నీళ్ళు తాగితే అది వ్యాధి నిరోధకంగా కూడా పనిచేస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది. కుండలో వాటర్ తాగితే కనుక, మట్టి కుండ కదా, చల్లగా ఉంటుంది, వ్యాధి నిరోధక శక్తిని కూడా మనలోకి పంపిస్తుంది. అలా తీసుకోవటం, కొబ్బరి నీళ్ళు ఎక్కువగా, అంటే స్కిన్ డ్రై అయిపోకుండా ఉండటానికి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి. అదేవిధంగా డీహైడ్రేషన్ రాకుండా ఉండటానికి కాస్త ఉప్పు, కాస్త పంచదార కలుపుకొని ఆ నీళ్ళు మధ్యలో ఆరారుగా తాగితే కనుక తప్పకుండా స్కిన్ కూడా తొందరగా అంటే అది వడిలిపోకుండా ఉంటుంది. స్కిన్ ఏజ్ని తగ్గిస్తుంది, మంచి గ్లో ఉంటుందన్నమాట. ఆ విధంగా చేస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా టిప్స్ చెప్పారు. ఐ గెస్ మొత్తం వ్యూవర్స్ అందరూ కూడా మీ దగ్గర నుంచి చాలా టిప్స్ నేర్చుకుని ఉంటారు. సో ఇవాళ మన మెయిన్ థీమ్ ఉగాది కాబట్టి ఉగాది అంటే అసలు ఏంటి, ఉగాది మనం ఎందుకు జరుపుకుంటాం, ఆ ప్రత్యేకతల గురించి మీ మాటల్లో మాకు చెప్పండి. ఓకే, అంటే ఉగాది అనేది మనకి కొత్త సంవత్సరాది. మనం ఈ సంవత్సరం మనం ఏ విధంగా స్టార్ట్ చేసుకుందాం, ఈ సంవత్సరం అంతా మనకు బాగుండాలి, అది ఫస్ట్ డే నుంచి మనం బాగుండాలి అన్న ఇదితో మనం ఈ కొత్త సంవత్సరాన్ని స్టార్ట్ చేసుకుంటాం. ఈ విశ్వావసు నామ సంవత్సరం ఈ సంవత్సరాది ఈసారి, అంటే కొత్త సంవత్సరానికి మనం స్వాగతం పలుకుతున్నాము. ఈ కొత్త సంవత్సరం అంటే చైత్ర శుద్ధ పాడ్యమి నాడు
ఈ కొత్త సంవత్సరం అనేది ఉగాది అనేది వస్తుంది. చాలామంది పెద్దలు అంటూ ఉంటారు, చైత్రశుద్ధ పాడ్యమి నాడే బ్రహ్మ సృష్టిని నిర్మించారు కాబట్టి ఆ రోజే ఉగాది స్టార్ట్ అవుతుంది అని అంటారు. అదేవిధంగా ఊ అంటే నక్షత్రం అంట, గా అంటే గమనం అంట, నక్షత్రాల గమనాన్ని కూడా సూచిస్తుంది. ఆ సూచించే రోజే ఉగాది అంట. కాబట్టి మనం ఇది ఉగాది అంటే షడ్రుచుల సమ్మేళనం. ఈ రోజున పంచాంగ శ్రవణం కూడా చదువుతారు. కాబట్టి మనం అందరం కూడా అప్పటికప్పుడు మనం టీవీలో ఎదురుగుండా కూర్చొని లేదా పుస్తకాలు తిరిగేసుకొని మన రాశి చూసుకొని మన నక్షత్రం చూసుకొని మన ఈ సంవత్సరం అంతా మనం ఎలా ఉంటుంది, మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని చెప్పి చూసుకుంటూ ఉంటాం. కాబట్టి కొత్త సంవత్సరానికి మనం స్వాగతం పలుకుతున్నాము. ఈ షడ్రుచుల సమ్మేళనంతో మన జీవితం కూడా మంచిగా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ మేడం. అంటే ఇదివరకు కాలంలో అంటే పంచాంగం శ్రవణం అనేది పట్టించేవారు, ఇప్పుడు అంటే టీవీలోనే వచ్చేస్తున్నాయి కాబట్టి అందరూ టీవీలో చూస్తున్నారు. సో అయితే అప్పటికి ఇప్పటికీ ప్రతి పండుగని కూడా చాలా డిఫరెంట్గా జరుపుకుంటున్నారు. మీ చిన్ననాటి కాలంలో ఉగాది పండుగని ఎలా జరుపుకునేవారు? నా చిన్ననాటి కాలంలో అంటే మా అన్నయ్య, నేను, మా తమ్ముడు, నన్ను కూడా ఒక మగపిల్లోడి కిందే పెంచారు మా నాన్నగారు. అంటే ఆయన ఎయిర్ ఫోర్స్ కదా, ఎయిర్ ఫోర్స్లో చేసి వచ్చారు. కానీ ఏంటంటే ఈ పండగలు వచ్చినప్పుడు మటుకు అందరం కలిసికట్టుగా మా మదర్ నన్ను కూర్చోపెట్టి ఒక్కొక్క పండగ గురించి దాని వివరంగా చెప్తూ దాని ప్రాముఖ్యత చెబుతూ ఆ పండగ అలాగా చేయిస్తూ ఉండేవాళ్ళు. సంక్రాంతి తీసుకోండి, ఉగాది తీసుకోండి, దీపావళి తీసుకోండి, ఏ పండుగని, శ్రీరామనవమి అన్నీ కూడా అలా చేసుకుంటూ వచ్చేవాళ్ళం. చక్కగా పొద్దున్నే లేచి తలస్నానం చేసి ఉగాది పచ్చడి ఎప్పుడు తింటామా అని చెప్పి చూసేవాళ్ళం. ఆ విధంగా మంచిగా మా మదర్ చక్కగా ఉగాది పచ్చడి చేసి మా అందరికీ ఇచ్చేవాళ్ళు. అందరం కూడా బాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం అప్పుడు. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి లైఫ్ బాగా స్పీడ్ అయిపోయినాయి, స్పీడ్ లైఫ్ అయిపోయింది, ఫాస్ట్ లైఫ్ అయిపోయింది. పొద్దున్న లేవగానే అన్నీ ఒకేసారి జరిగిపోవాలని చెప్పని అనుకుంటూ ఉంటాం. కానీ మన సంస్కృతి సాంప్రదాయాల్ని చాలా కొద్దిమంది మర్చిపోకుండానే ఉన్నారు. కానీ అది మన పిల్లలకు అందించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది, పెద్దల మీద. కాబట్టి ఏ పండగకైనా మన పిల్లల్ని ఇంట్లో పెట్టి ఇంట్లో దగ్గర పెట్టుకొని ఆ పండగ యొక్క ప్రాముఖ్యతను మనకు పెద్దలు ఎలా చెప్పారో మనం కూడా పిల్లలకి చెప్పితే కనుక తర్వాతి తరం వాళ్ళకు కూడా ఈ ప్రాముఖ్యతలు తెలుస్తూ ఉంటాయి. అదేవిధంగా నాకు అక్కడ అలాగే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా మెట్టినీటికి వచ్చిన తర్వాత కూడా మా అత్తమ్మగారు కూడా అలాగే చేసేవాళ్ళు. అన్నీ కూడా ఆవిడ దగ్గరించి కూడా, మా అమ్మగారి దగ్గరించి ఎలా నేర్చుకున్నానో మా అత్తయ్య గారి దగ్గరించి కూడా అలాగే నేర్చుకున్నాను. ఈ రోజున ఇన్ని విలువలతో ఉన్నాను అంటే కనుక అక్కడ మా అమ్మ, మా నాన్నగారు అయ్యండి, ఇక్కడ మా మామయ్య గారు కూడా డాక్టర్ సిరిగినేని నాగభూషణం గారు, మా మామయ్య గారు కూడా హోమియో డాక్టరే. నేను హోమియో డాక్టర్, నా హస్బెండ్ డాక్టర్ రమేష్ హోమియో డాక్టర్, మా మామయ్య గారు డాక్టర్ సిరిగినేని నాగభూషణం గారు కూడా హోమియో డాక్టరే. మొత్తం ఫుల్ హోమియో. అంటే బాగా హెల్త్ కాన్షియస్గా ఉంటారు, బాగా విగరస్గా బాగా కాన్షియస్గా ఉంటాం మేము. మ్యాక్సిమం ఫాలో అవుతాము. మీరు ఫాలో అయ్యే డైట్ ఏముంటుంది మేడం? అంటే ఏమేమి ఫుడ్ తీసుకుంటారు? అంటే మీరు ఎక్కువ బిజీగా ఉంటూ ఉంటారు లైఫ్లోని. సో ఇంత బిజీ లైఫ్లో కూడా మీరు ఇంత ఫిట్నెస్ని మెయింటైన్ చేయడానికి మీ సీక్రెట్ ఏంటి మేడం? ఏంటండి, ఇప్పుడు ఆలోచనలు మనకి ఈ స్ట్రెస్తో కూడిన ఆలోచనలు ఉంటాయి కదా, ఆ స్ట్రెస్ని ముందు మనం పక్కకు పెట్టుకోవాలి. మెయిన్ ప్రశాంతంగా ఉండాలి. ఎప్పుడైతే ఆ స్ట్రెస్ని మన మీదకి తీసుకొచ్చుకున్నామో ఆటోమేటిక్గా బాడీ మొత్తం కూడా డిస్టర్బ్ అయిపోతుంది. మనం ఎప్పుడు ప్రశాంతతగా ఉన్నామో అదేవిధంగా మనం నాన్ వెజ్ తినవండి, వెజ్ తినవండి, మన పొట్టకి మనకి ఎంత సరిపడా కావాలో అంతవరకే తినాలి. దాంతోపాటు ఎక్సర్సైజ్ ఉండాలి ఎప్పుడు కూడా. బాడీకి మెంటల్ ఎక్సర్సైజ్ కాకుండా ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా కంపల్సరీ ఉండాలి. అలా ఉన్న రోజున మటుకు మన దగ్గరికి తొందరగా ఇటువంటి ఏమన్నా కాంప్లికేషన్స్, డిసీజెస్ కూడా రాకుండా ఉంటాయి. తద్వారా ఏంటంటే ఇప్పుడు పెరుగు వేసుకుంటున్నారు చాలామంది, చక్కటి పెరుగు వేసుకుంటారు. అది కాకుండా కొంచెం స్కిమ్డ్ మిల్క్ తీసుకొని అలా వేసుకుంటే కనుక లో ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే చాలా బాగుంటుంది. అదే 3 పూట్ల డైట్ తీసేసుకుంటారు చాలామంది, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. వాళ్ళకి తెలియట్లేదు కొంతమందికి ఎలా తీసుకోవాలండి. మార్నింగ్ కొంత ఫుడ్, మధ్యాహ్నం లేకపోతే ఎవ్రీ 4 అవర్స్కి కొంచెం ఫుడ్ తీసుకున్నా కూడా బాడీ కరెక్ట్ వేలో ఉంటుంది. కాబట్టి అలా మెయింటైన్ చేస్తే కనుక ప్లస్ మెయిన్ ఎక్సర్సైజ్ కూడా ఉండాలి బాడీకి. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి. మెంటల్గా మెయిన్ ఏంటంటే ప్రశాంతతగా ఉండాలి. అంత స్ట్రెస్ ఫీల్గా ఉండాలి. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. అలాగే అంటే ప్రతి ఒక్కరికి లైఫ్లో స్ట్రెస్ అనేది ఉంటుంది, కాకపోతే దాన్ని ఒక స్మైల్తోనే ఎదుర్కోవాలి అని చెప్తున్నారు. అవునవును, మీకు కూడా చాలా మంచి స్మైల్ ఉంది మేడం. థ్యాంక్ యూ. అలాగే మేడం, మీరు ఎప్పుడు కూడా చాలా బిజీగా ఉంటారు, మీకు ఖాళీ అనేదే ఉండదు. కాకపోతే ఎప్పుడైనా చిన్న లీజర్ టైం దొరికినప్పుడు అలాంటి టైంలో మీరు ఏం చేస్తూ ఉంటారు మేడం? మీ హాబీస్ ఏంటి? నా హాబీస్ మెయిన్ వచ్చి బుక్స్ చదువుతాను బాగా.
బాగా బుక్స్ చదువుతాను. ఎందుకంటే అది మా ఫాదర్ దగ్గర నుంచి వచ్చిన అలవాటు నాకు. బుక్స్ చదువుతా. మా ఫాదర్ ఎక్స్టెంపోర్ అంటే ఎక్కువ మంచి స్పీకర్ అనమాట. మా ఫాదర్ దగ్గర నుంచి నేను స్పీచెస్ ఇవ్వటం కానీ లేకపోతే బుక్స్ చదవటం కానీ బాగా ఎక్కువ అలవాటు అయిపోయింది నాకు. అదేవిధంగా ఎక్కువ మనుషులను అబ్జర్వ్ చేయటం కూడా నాకు బాగా ఇష్టం. ఎందుకంటే ఒక హోమియో డాక్టర్గా కాదు, ఒక లేడీగా కూడా నాతో మాట్లాడుతున్నప్పుడు కానీ వాళ్ళ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ కానీ తెలుసుకోవటం కానీ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారని కొంచెం కాకపోతే కొంచెమే నాకు అర్థమవుతూ ఉంటుంది. అదేవిధంగా అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు కుకింగ్ కూడా చేస్తూ ఉంటాను. అంటే ఎప్పుడు కుకింగ్ చేస్తాను నేను ఇంట్లో. వంటలు మా వాళ్ళందరూ బాగా ఇష్టపడతారు నా వంటలు. కానీ ఏంటంటే వెరైటీస్ ఏమైనా చెయ్యాలి అని చెప్పి మా పిల్లలు అమ్మ ఏదైనా వెరైటీ చెయ్యి అంటే తప్పకుండా నేను వెంటనే చూసుకొని నేను వెంటనే చేయటం కానీ యూట్యూబ్లో చూసి యూట్యూబ్లో చేస్తాను. మా అత్తయ్య గారిని ఎక్కువ అడుగుతూ ఉంటాను. ఈరోజు మా మదర్ నా మధ్యలో లేరు, మా మధ్యలో లేకపోతే మా మదర్ వంటలు కూడా చాలా బాగా చేసేవాళ్ళు. మా అత్తమ్మ గారిని అడుగుతాను ఏమైనా వంటలు కావాలంటే. నేను ఎక్కడ హిపోక్రసీ ఉండదు. ఎవరిదైనా వంట బాగుంది అంటే కనుక వాళ్ళని అడిగి తెలుసుకొని అది నేను ఇక్కడ ఇంట్లో ఎక్స్పెరిమెంట్ చేసేస్తాను. అయితే వంటలు చాలా బాగా చేస్తారు. పర్లేదు. అయితే ఇంకా మీ హాబీస్లోని మీరు పాటలు పాడడం కానీ కవిత్వాలు చెప్పడం కానీ అలాంటివి ఏమైనా మీ హాబీస్లో ఉన్నాయా మేడం? పాటలు పాడటం అంటే కష్టం. కవితలు అంటే ఏదో ఉగాదికి ఏదో 2 మాటలు ఏదో చెప్పమంటే కనుక చెప్తాను. తప్పకుండా మేడం, మా ప్రేక్షకుల కోసం ఒక కవిత్వం మీ నోటి నుంచి. విశ్వాసనామ సంవత్సర ఉగాది సందర్భంగా ఏదైనా 2 మాటలు ఉగాది గురించి చెప్పమంటే కనుక చెప్తాను. తప్పకుండా మేడం, మా ప్రేక్షకుల కోసం ఒక కవిత్వం. కొత్త ఆశలను చిగురింపచేస్తూ కొత్త ఊహలకు ఊపిరి నిలుపుతూ కొత్త సంవత్సరం వచ్చేను నిత్య నూతనంగా స్నేహభావాన్ని పెంపొందించుకొని మనసారా ఆహ్వానిద్దాం విశ్వావసునామ సంవత్సరాన్ని. అంటే కొత్త ఆలోచనతో ఈ కొత్త ఉగాది సంవత్సరాన్ని మన ముందుకు ఆహ్వానిద్దామని చెప్పేసి నాకు అనిపించింది. అదేవిధంగా విశ్వావసు అంటే కూడా మన అర్థం తెలుసుకోవాలి కదా. విశ్వావసు అంటే భూమి కొత్తదనాన్ని సంతరించుకోవటం అంట. భూమి కొత్తదనాన్ని సంతరించుకోవటానికి విశ్వావసు అంటారంట. కాబట్టి మనందరం కూడా ఈ ధరిత్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఈ రోజున. కాబట్టి ఈ ధరిత్రిని ఈ భూమిని కాపాడుకునే దిశగా మనందరం కృషి చేయాలని చెప్పి ఈ విశ్వాసనామ సంవత్సర సందర్భంగా మా ప్రేక్షకులందరినీ కూడా కోరుతున్నాను. ఎంతో చక్కగా మా ఉగాది గురించి ప్రత్యేకతలు చెప్పారు. అలాగే విశ్వవాసు అంటే అర్థం కూడా చెప్పారు. అలాగే ఒక మంచి కవిత్వం కూడా వినిపించారు. సో ఇప్పుడు మనము ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో, అంటే మీ ప్రాసెస్ మీరు ఎలా తయారు చేస్తారో మా ప్రేక్షకులందరికీ కూడా చూపించేద్దాం మేడం. ఓకే మేడం. మావి పూతలు పూచే మల్లె రెమ్మలు విరిసే ఇంతలో వసంతం వచ్చి 2 కన్నులకు వర్ణాలిచ్చే ముల్లా మామిడొచ్చే వేప పువ్వులు పూచే ముంగిటే కళ్ళకి చల్లి రంగు ముత్యాల ముగ్గులు వేసి. సో ఇప్పుడు డాక్టర్ సిరిగినేడి రాజ్యలక్ష్మి గారితోని ఉగాది పచ్చడి తయారీ విధానం ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకోబోదాం. సో మేడం, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రెసిపీ ఉంటుంది. సో మీ రెసిపీ ఏంటనేది మా ప్రేక్షకులకి ఒకసారి చూపించేస్తారా? ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో ఒక్కొక్కసారి చెప్పండి. ఇది ఉగాది అనేది అనుభవాలకి ఆలోచనలకి ప్రతీక, రకరకాల భావాలకు ప్రతీక ఉగాది పండగ అనేది. అదే ఉగాది పచ్చడి కూడా అంతే, షడ్రుచుల సమ్మేళనం. దీంట్లో మొత్తం మనం షడ్రుచులు అంటే మొత్తం 6 రకాలు ఉంటాయి. అది తీసుకోండి. తీపి, పులుపు, ఉప్పు, తర్వాత వగరు, కారం, చేదు. ఉగాది అంటే షడ్రుచుల సమ్మేళనం, అంటే 6 రుచుల సమ్మేళనం. ఈ 6 రుచులు మన జీవితంలో ఈ 6 రుచులతోనే సాగుతుంది ఎప్పుడూ కూడా. 6 రుచులు అంటే తీపి, బెల్లం, ఓకే. అదేవిధంగా పులుపు, చింతపండు, ఉప్పు, వగరు అంటే మామిడికాయ, అదేవిధంగా కారం, వేప పువ్వు, చేదు. ఈ 6 రుచుల సమ్మేళనమే షడ్రుచుల సమ్మేళనం. మన భావాలకి అనుభవాలకి ప్రతీక ఈ ఉగాది పచ్చడి. ఓకే మేడం, సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే, తప్పకుండా. ఫస్ట్గా ఏమి ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుంటాం? ముందు నేను ఈ వేప పువ్వు వేస్తున్నాను. ఓకే, ఇది చేదుకి ప్రతీక. ఓకే, చేదుకి సంకేతం. అంటే చేదు అంటే చాలామంది చేదు అంటే ఏదో అనుకుంటారు, కానీ చేదు జ్ఞాపకాలను తీసేసి తీపి జ్ఞాపకాలను ప్రోధి చేసుకోవాలి అని చెప్పని ఈ చేదుని, అంటే ఈ వేప పువ్వు మనకి ఎన్నో, ఇది ఆరోగ్యప్రదాయిని మనకు తెలిసిందే.
వేప పువ్వు కానీ, వేప బెరడు, వేప ఈ కాయ కానీ ఇవన్నీ కూడా మనకి చాలా బాగా పనిచేస్తాయి. అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి, రకరకాల రోగ క్రిములను నాశనం చేస్తాయి, రక్త ప్రసరణ బాగా ఉండేటట్టు చేస్తాయి. ఇవన్నీ కూడా ఈ వేప పువ్వు వలన వస్తాయి. కాబట్టి జీవితంలో మన చేదు జ్ఞాపకాలను తీసేసి తీపి జ్ఞాపకాన్ని ఈ విశ్వావసు నామ సంవత్సర సందర్భంగా ఆ జ్ఞాపకాలను ప్రోధి చేసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఇంగ్రీడియంట్ తీపి. తీపి ఆనందానికి ప్రతీక. మన జీవితం ఎప్పుడు ఎల్లప్పుడూ ఆనందంగా సాగిపోవాలి. ఎన్నో బాధలు ఉంటాయి కదా, కష్టాలు సుఖాలు ఉంటాయి. కానీ ఎప్పుడు మనకు కష్టం వచ్చిందే, నాకు ఇంత కష్టం వచ్చింది అని అనుకుంటే ఆ కష్టాల్లో ఉండిపోతాం. లేదు, నేను మనం ముందుకెళ్ళాలి, ఆనందంగా ముందుకెళ్ళాలని చెప్పి ఎప్పుడు మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ఉండాలి. ఓకే, సో తీపి బెల్లం యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మేడం. తర్వాత కారం వేస్తున్నాను. కొంచెం కారం అనేది జస్ట్ కొంచెమే వేస్తున్నాను నేను. ఇది కారం అనేది నేర్పుగా, అంటే సహనానికి ప్రతీక. ఇది జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మనం ఎంత ఓర్పుగా, ఎంత సహనంగా ఉంటున్నాము అన్నదానికి ఇది సంకేతం. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మన సహనంగా ఉన్నప్పుడు మనకి దాని రిజల్ట్ ఎప్పటికీ కనిపిస్తుంది. ఓకే, తర్వాత మామిడికాయ ముక్కలు. ఇది వగరికి ఇది నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఇది కొత్త సవాళ్ళని ఎదుర్కోవటం. నేను ఎప్పుడు కూడా నా లైఫ్లో కూడా నేను ఎప్పుడు కొత్త సవాళ్ళని ఎదుర్కోవడానికే, అంటే ప్రతిదీ లైఫ్లో ఛాలెంజింగ్గా తీసుకోవాలి. ఏదొచ్చినా కూడా వెనకడుగు వేయకూడదు ఎప్పుడు కూడా. కాబట్టి నేను ఎప్పుడూ కూడా కొత్త సవాళ్ళని ముందుకు తీసుకుంటాను, ముందుకెళ్ళటానికి ట్రై చేస్తాను. కాబట్టి నాకు వగరు చాలా ఇష్టమైంది దీంట్లో. అంటే ఇప్పుడు ఉన్న 6 రుచుల్లోని ఏదో ఒక రుచిని ఎంచుకోమంటే మీరు నేను వగర్ని ఎంచుకుంటాను. అది మీ పర్సనాలిటీకి బాగా సూట్ అవుతుంది అనుకుంటాను. ఎస్, ఎందుకంటే సవాళ్ళని ఎదుర్కోవటం, ఎన్నో సవాళ్ళు. ఒక మహిళగా నేను ఇంత పాలిటిక్స్లోకి వచ్చినా బయటకు వచ్చినా కూడా ఎన్నో సవాళ్ళని ఎదుర్కొన్నాను. కాబట్టి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను నేను. కాబట్టి నేను వగర్నే ప్రిఫర్ చేస్తాను ఎక్కువగా. ఓకే, నెక్స్ట్ ఇంగ్రీడియంట్ సాల్ట్ కొంచెం వేస్తున్నాను. ఇది ఉత్సాహానికి ప్రతీక. మన జీవితం ఎప్పుడూ కూడా ఉత్సాహంగా ఉండాలి. ఎల్లప్పుడూ కూడా ఉత్సాహంగా ఉంటేనే మనం ఇంకొక కార్యక్రమం ఏదైనా మన జీవితంలో మనం చేయటానికి అవకాశం వస్తుంది. ఓకే, తర్వాత చింతపండు అంటే పులుపు. నేను ఇది ఈరోజు ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి ఉంచాను. చింతపండు ముందుగా నానబెట్టేసి రసం తీసి ఉంచాను. కొంచెం ఆ రసం వేసుకున్నాను. చింతపండు అనేది పులుపుకి చిహ్నం. పులుపుకి చిహ్నం అంటే నేర్పుగా వ్యవహరించే తీరు. అంటే జీవితంలో కూడా కొంచెం లౌక్యం ఉండాలి. ఎప్పుడు కూడా జీవితం అనేది స్ట్రైట్ ఫార్వర్డ్గా కాదు, కొంచెం లౌక్యంగా ఉన్న రోజున ఇంకా జీవితం ముందుకు వెళ్ళటానికి మంచిగా ఉంటుంది. కానీ దీంతో పాటు మా అమ్మగారు ఇవన్నీతో పాటు చక్కెరకేళి వేసేవాళ్ళు. అది వాళ్ళు వేసుకుందాం మనం. అరటిపండు ఈ చక్కెరకేళి వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి, చాలా టేస్ట్ బాగుంటుంది. మీరు చెప్పిన తర్వాత మా వ్యూయర్స్ అందరూ కూడా తప్పకుండా ట్రై చేస్తారు మేడం. తప్పకుండా. అంటే మొదటి నుంచి చెప్దాం అనుకున్నాను మేడం, మీ శారీ చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు శారీస్ కలెక్షన్ అంటే చాలా బాగా ఇష్టం. మానస కలెక్ట్ చేస్తూ ఉంటారా? బాగా మంచి శారీస్. ఏదో అప్పుడప్పుడు ఏదో కట్టించీర కట్టకుండా కట్టాలని అనుకోను, కానీ అలా వస్తూ ఉంటుంది. ఎప్పుడు మంచి ఎక్కువ శారీస్ ప్రిఫర్ చేస్తాను. అలాగే జ్యువెలరీ కూడా వెరైటీ జ్యువెలరీ ఏదన్నా ఉండాలి, మంచిగా ఉండాలి అని చెప్పి చూసుకుంటూ ఉంటాను. ఎప్పుడు మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా నీట్గా ప్రజెంట్ చేయాలని కొత్తగా ప్రజెంట్ చేసుకోవాలని, ఎప్పటికప్పుడు కొత్తగా ప్రజెంట్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటాను. దాంట్లో అప్పుడు ఇవాళ మీ అట్టైర్ అంతా చాలా బాగుంది మేడం. అంటే ఒక వెస్టర్న్ లుక్, అలాగే సాంప్రదాయంగా ట్రెడిషనల్గా కూడా ఉన్నారు. బోత్ వేస్లో కూడా చాలా బాగున్నారు. ఇంకా మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ అంతే అన్నీ కలిపేసాము. ఇంకా దీంట్లో అంటే కొన్ని ప్లేసెస్లో కొన్ని ఏరియాస్లో ఏంటంటే చెరుకు కలుపుకుంటారు, శనగపప్పు కలుపుకుంటారు, కొబ్బరి కలుపుతారు చాలామంది. కానీ మనం ఏంటంటే షడ్రుచుల సమ్మేళనం కాబట్టి ఈ 6 కలపటం జరిగింది. అదేవిధంగా నేను కొంచెం ఎక్స్ట్రాగా చక్కెరకేళి అరటిపండు కలిపాను. ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది. మరి ఆ టేస్ట్ మానస చూసి చెప్పాలి నాకు ఎలా ఉందో ఏంటో. అంటే మీకు తీరిక ఉండదు కదా మేడం, ఎప్పుడు ఏదో ఒక బిజీగా ఉంటూ ఉంటారు. నేను ఇందాక కూడా చెప్పాను చూసా, ఇంటిని చూసుకొని తర్వాత బయట అంటే దాన్ని ఏమంటారంటే
ఇంటగలిచి రచ్చగలవమంటారు ఎవరైనా పెద్దలు కదా. కాబట్టి ముందుగా నేను ఇంట్లో వంట చేసుకొని ఇంట్లోదంతా చూసుకుని నేను బయటకు రావటం జరుగుతుంది ఎప్పుడు కూడా. అదేవిధంగా మా ఇంట్లో ఎక్కువగా నేను చేసే కొత్తిమీర రైస్ బాగా ఇష్టపడతారు మా పిల్లలు. మీ సిగ్నేచర్ డిష్ ఇది సిగ్నేచర్ డిష్ అది. అదేవిధంగా టమాటా రైస్ ఒకటి బాగా ఇష్టపడతారు. ఎప్పుడైనా నాన్ వెజ్ లేనప్పుడు మటుకు కొత్తిమీర రైస్, లేకపోతే మా ఇంటికి ఎవరైనా నాన్ వెజ్ తిన్న వాళ్ళు వస్తే కంపల్సరీ నేను కొత్తిమీర రైస్ చేయటం జరుగుతుంది. ఎప్పుడైనా తప్పకుండా మీరు వచ్చినప్పుడు నేను కొత్తిమీర రైసే చేసి పెడతాను. అదేవిధంగా నిమ్మకాయ పులిహోర అందరూ చేస్తారు, కానీ మా ఇంట్లో నా హస్బెండ్ అంటారు, నువ్వు చేసే నిమ్మకాయ పులిహోర చాలా బాగుంది రాజీ అని ఉంటారు. మా అత్తమ్మ గారికి కూడా నేను చేసే నిమ్మకాయ పులిహోర చాలా ఇష్టం. అంటే అందరూ చేసినట్టు చేస్తారు, అంటూ ఉంటారు కదా మేడం, ఒకళ్ళ చేయి తగిలితే రుచి వస్తుంది మరి మొత్తానికి చాలా ఇష్టపడతారు. మా అత్తయ్య గారు కూడా తను ఇష్టపడతా ఉంటారు. అయితే తప్పకుండా ఈసారి మీ ఇంటికి వచ్చినప్పుడు మాకు కూడా రుచి చూపించండి మేడం. అదే విధంగా నేను ఏదైనా చేసినా కూడా అంటే ఒకవేళ బాగోపోయినా మన ఇంట్లో వాళ్ళు ఏమంటారంటే మన మీద ప్రేమ కొద్దీ చాలా బాగుందమ్మా చాలా బాగుంది అంటారు. అలా మా పిల్లలు కూడా నేను ఒక్కొక్కసారి ఫీల్ అవ్వకూడదని చెప్పి ఏదైనా బాగోపోయినా అమ్మ చాలా బాగా చేసావమ్మా అని అంటారు. అదంటే అదొక ప్రేమ అంతే, పిల్లల దగ్గర నుంచి వచ్చే ప్రేమ. ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. దానివల్ల పిల్లలకి ఏదైనా కావాలన్నా చేసి పెడతా ఉంటాను నేను. సరే మేడం, అయిపోయింది. సో మన ఉగాది పచ్చడి కూడా ఇక్కడ అయిపోయిందమ్మా. షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి రెడీ. మరి ఇది టేస్ట్ చేసి చెప్పండి మీరు ఏ విధంగా ఉందో. కానీ ముందుగా మనం దేవుడికి నైవేద్యం పెట్టి అప్పుడు మనం టేస్ట్ చేద్దాము. ఓకే, చూడండి. సో మేడం, ఉగాది పచ్చడి అయితే అయిపోయింది. సో మా ఛానల్ బీసీఎన్ ఛానల్ మీరు చూస్తూ ఉంటారా మేడం? అసలు బీసీఎన్ ఛానల్ నా అభిమాన్ ఛానల్ మనసా. నాకు ఎంత ఇష్టమైన ఛానల్ అంటే ఈ ప్రోగ్రాంలో మేము ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేసేటటువంటి ఛానల్ ఫస్ట్ ఛానల్ బీసీఎన్ ఛానల్. అంటే రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కదా, వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఆ ప్రోగ్రామ్స్ అంటే ఆ ఎంకరేజ్మెంట్ ఉంటే మనం ఏదైనా ఇంకో ప్రోగ్రామ్ చేయాలని మనకు ఉంటుంది. అలాంటి ఎంకరేజ్మెంట్ ఇస్తుంది బీసీఎన్ ఛానల్. నేను బీసీఎన్ ఛానల్ పురుషాసుర మధ్యని ప్రోగ్రామ్ చేశాను, లీడర్ ప్రోగ్రామ్ చేశాను, ఇంకా ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ వేసి పెడితే అది డెఫినెట్గా నా ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా నేను బీసీఎన్ ఛానల్ మేనేజ్మెంట్ వారికి, అదేవిధంగా బీసీఎన్ ప్రేక్షకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ విశ్వవస్తు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఇదే అండి డాక్టర్ సిరిగినిడి రాజ్యలక్ష్మి గారితోని మన ఉగాది ముచ్చట్లు. సో మేడం గారు అయితే ఉగాది పచ్చడిని తయారు చేసేసారు. ఇది దేవుడికి సమర్పించి ఎలా ఉందో మనం కూడా రుచి చూసేద్దాం. ఓకే, టేస్ట్ చేద్దామా? తప్పకుండా మేడం. మనసా ముందు టేస్ట్ చేసి చెప్పు, నేను చేసిన ఈ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పచ్చడిని, ఈ షడ్రుచుల సమ్మేళనం ఎలా ఉందో. ఈ పచ్చడి ఉగాది పచ్చడి అన్ని రుచులతో అంటే 6 షడ్రుచులు కూడా అన్నీ కలిపి ఎంతో చక్కగా వచ్చింది. సో మేడం, మీరు తయారు చేసిన పచ్చడి మీరు కూడా టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ. చాలా బాగా తయారు చేస్తారు మేడం. అంటే మధ్య మధ్యలోని మీరు బెల్లం ఎక్కువ వేశారు కదా, చాలా బాగుంది మేడం టేస్ట్. నిజంగానే అంటే నేను చేసిన పచ్చడిని కాదు కానీ నేనని చెప్పుకోవటం కాదు కానీ బాగుంది, పచ్చడి బాగుంది, ఉగాది పచ్చడి. ఓకే మేడం, మాకు ఎంతో చక్కగా ఉగాది ప్రత్యేకత గురించి, ఉగాది పచ్చడి తయారీ విధానం గురించి మా అందరితో షేర్ చేసుకున్నారు. సో ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. కొత్త సంవత్సరానికి ఇదొక పునాది అనిపిస్తుంది నాకు. ఈ కొత్త సంవత్సరంలో నాలో ఉత్సాహాన్ని నింపిన బీసీఎన్ మేనేజ్మెంట్ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారండి, దేనికైనా ఒక పునాది కావాలి అని చెప్పి. అదే ఒక ఆది నుంచి ఒక పునాది రావాలి. అలాంటిది ఉగాది సందర్భంగా, ఈ కొత్త విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా మరి ఈ రోజున ఈ ఉగాది రోజున మరి ఈ ప్రోగ్రాం నా చేత చేయించడం, ఈ షడ్రుచుల సమ్మేళనం మీ అందరికీ నా చేతుల మీదుగా ఇవ్వటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి మనందరి జీవితాలకు కూడా ఈ విధంగానే ఆనందంగా ఉత్సాహంగా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ టైం మాతో స్పెండ్ చేసినందుకు, అలాగే ఉగాది రోజున మీ టైంని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. ధన్యవాదాలు. సో ఇదండి డాక్టర్ సిరిగినిడి రాజ్యలక్ష్మి గారితో మన ఉగాది స్పెషల్ ఎపిసోడ్. సో మరొక కొత్త ప్రత్యేకమైన కార్యక్రమంతో మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.